హాయ్ ఎవ్రీవన్. ఎంసెట్ సంబంధించినటువంటి ఫిజిక్స్ పార్ట్లో భాగంగా ఈరోజు ఎలక్ట్రోస్టాటిక్స్కి సంబంధించి కొన్ని సర్క్యూట్ డయాగ్రామ్స్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ పార్ట్స్ ఎలా తీసుకోవాలి, అంటే సర్క్యూట్ని ఎలా బ్రేక్ చేయాలి ఏంటి, మనకి ఇలాంటి అంశాల గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్తో నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సర్క్యూట్లో మనం కానీ చూసినట్లయితే P అండ్ Q ఈ రెండు టెర్మినల్స్ మధ్యలో ఉండేటువంటి రిజల్టెంట్ కెపాసిటెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కెపాసిటెన్స్ మొత్తం 4 కెపాసిటర్స్ ఇక్కడ కనెక్ట్ చేశారు. వీటిలో మనకి రిజల్టెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, కెపాసిటర్ సంబంధించి మనకి 2 టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ అవుతాం. ఒకటి సిరీస్ కాంబినేషన్ అని, ఇంకోటి ప్యారలల్ కాంబినేషన్ అని. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సర్క్యూట్స్లో ఏవి సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి, ఏవి ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే P2Q రావాలి అంటే ఇలా అయినా రావచ్చు, లేదా ఇలా అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఉన్నటువంటి 4 కెపాసిటర్స్లో 3 మనకి సిరీస్లో వస్తున్నాయి, 4th వన్ ప్యారలల్లో వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఈ రెండింటికి సంబంధించి ప్యారలల్ కాంబినేషన్గా మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. సో ఈ రెండు కెపాసిటర్స్ ప్యారలల్గా కనెక్ట్ చేశారు అంటే ప్యారలల్ కాంబినేషన్లోకి వచ్చేసరికి కెపాసిటెన్స్కి సంబంధించి మనకి C1 + C2 + C3 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇవి రెండు యాడ్ చేసినట్టయితే ఈ టోటల్ వచ్చేసరికి ఇక్కడ మనకి 5 మైక్రోఫారెడ్ ఈ రిజల్టెంట్ కెపాసిటెన్స్ అవుతుంది. ఇక్కడ 5 మైక్రోఫారెడ్ అనేది రిజల్టెంట్ అవుతుంది అంటే ఇప్పుడు మనకేమవుతుంది అంటే 12 మైక్రోఫారెడ్, అట్లాగే ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చినటువంటి 5 మైక్రోఫారెడ్, ఇక్కడ ఉన్నటువంటి 20 మైక్రోఫారెడ్, ఇవి 3 కూడా సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నట్టు. ఇవి 3 సిరీస్లో ఉన్నాయి అంటే మనకు వచ్చేసరికి సిరీస్ కాంబినేషన్లో 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 తీసుకోవాలి. రిజల్టెంట్ కెపాసిటెన్స్ అంటే 1/C ఈజ్ ఈక్వల్ CR రిజల్టెంట్. 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 తీసుకున్నట్లయితే 1/12 ప్లస్ 1/5 ప్లస్ 1/20. దీని LCM వచ్చేసరికి 60 అవుతుంది. LCM 60 అవుతుంది కాబట్టి ఇక్కడ 5 ప్లస్ 12 ప్లస్ ఇక్కడ వచ్చేసరికి 3 అవుతుంది. అంటే ఈ టోటల్ వచ్చేసరికి 20/60 అంటే 1/3 అవుతుంది. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తుంది 1/CR వాల్యూ. అంటే ఇక్కడ రిజల్టెంట్ వాల్యూ కావాలంటే మనం రెసిప్రోకల్ రాసుకోవాలి. 3 మైక్రోఫారెడ్ అనేది రిజల్టెంట్ వాల్యూ అవుతుంది. ఇది మనకి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం జనరల్గా మిస్టేక్ చేసే పాయింట్ ఏంటి అంటే క్యాలిక్యులేట్ చేస్తున్నటువంటి 1/CRని కన్వర్ట్ చేసి ఇక్కడ రెసిప్రోకల్ వాల్యూ తీసుకోవడం అనేది జనరల్గా మర్చిపోతుంటాం. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే ఇలా మనం జాగ్రత్తగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఇది మైక్రో వచ్చేసరికి ఇక్కడ మనకేంటి అంటే 10⁻⁻6 వాల్యూ తీసుకుంటాం. అదే నానో కానీ అలాంటివి ఇస్తే, నానో ఇస్తేనేమో 10⁻⁻9 అని తీసుకోవాలి. సో ఆ టర్మ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ మైక్రో ఇచ్చారు కాబట్టి 10⁻⁻6 అని అర్థం. ఫైనల్ ఆన్సర్ ఇది. ఇంకొక సర్క్యూట్ చూసినట్లయితే దీంట్లో మనకి పార్ట్స్గా మనం సర్క్యూట్ డివైడ్ చేసుకుంటే ఇవి రెండు ఒక సెట్గా తీసుకుంటాం, ఈ రెండు ఒక సెట్గా తీసుకుంటాం. టోటల్గా మనకి ఎలా తీసుకుంటాం చూస్తే ఫస్ట్ సెట్లో చూసుకుంటే ఇవి రెండు ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి ప్యారలల్ అంటే 1 + 1 ఇక్కడ 2 అయిపోతుంది. ఇక్కడ 2 అయితే ఇక్కడ 2 అనేది దీంతో ప్యారలల్గా ఉంది కాబట్టి సిరీస్లో ఉంది కాబట్టి సిరీస్లో ఉన్నప్పుడు 1/2 + 1/2 అంటే అక్కడ 1 ఓం అవుతుంది. సో ఇక్కడ ఈ పార్ట్ 3 మొత్తము 1 కూలుమ్ 1C వచ్చింది. ఇక్కడ సెకండ్ పార్ట్లో చూసినట్లయితే ఇవి రెండు సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1/2 ప్లస్ అంటే ఇక్కడ కూడా 1 అవుతుంది. సో ఇది 1, ఇక్కడ సెట్ మొత్తం 1, మిడిల్లో 1. ఇవి 3 మనకి ఎలా ఉన్నాయి అంటే మనకి ప్యారలల్గా కనెక్ట్ చేసి ఉన్నాయి. ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇవి 3 ప్యారలల్గా కనెక్ట్ చేసి ఉన్నాయి కాబట్టి టోటల్ వచ్చేసరికి మనకి 1 + 1 + 1 అనేది 3C అవుతుంది. ఇది మనకి ఇక్కడ వచ్చేసరికి రిజల్టెంట్ కెపాసిటెన్స్ వాల్యూ అవుతుంది. అంటే మన సర్క్యూట్ని పార్ట్లుగా డివైడ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇక్కడ సెట్ 1, ఇది సెట్ 2, ఇక్కడ సెట్ 3. సో ఈ మూడింటికి కాంబినేషన్ రిజల్టెంట్ వచ్చేసరికి మాత్రం 3C అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం మూడో సర్క్యూట్ కానీ చూసినట్లయితే ఫస్ట్ మనకి ఈ చివరి రెండు కూడా ప్యారలల్గా ఉంటున్నాయి కాబట్టి ఈ చివరి ప్యారలల్గా ఉన్నటువంటి రెండింటికి సంబంధించి 1 + 2 అవుతుంది. ఇక్కడ 3 మైక్రోఫారెడ్ అవుతుంది. ఈ కాంబినేషన్ వరకు 3 మైక్రోఫారెడ్, ఎందుకంటే ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి 1 + 2. సో ఇక్కడ మనకి 3 వస్తుంది కాబట్టి ఇంతవరకు పార్ట్ మనం తీసుకున్నట్లయితే ఇది 3, ఇక్కడ ఈ సెట్ కాంబినేషన్ 3, ఇక్కడికి వచ్చేసరికి 3. ఇవి 3 మనకి సిరీస్లో వచ్చినప్పుడు
సిరీస్లో వస్తున్నాయి కాబట్టి 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 అని రాసుకుంటాం. అంటే టోటల్ 3/3 అవుతుంది, 1 మైక్రో ఫారెడ్ అవుతుంది. అంటే మనకేమవుతుందంటే ఈ సెట్ వరకు అంటే ఇక్కడ 3 ఈ కాంబినేషన్ ఇవి మూడిటి పార్ట్ వచ్చేసరికి 1 మైక్రో ఫారెడ్ అవుతుంది. ఈ 1 మైక్రో ఫారెడ్ రిజల్ట్ ఎంత వచ్చింది కాబట్టి దీన్ని సర్క్యూట్ ఎలా మాడిఫై చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఈ ఫైనల్ సర్క్యూట్ చేంజ్ ఎలా వచ్చింది. దీంట్లో మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇందాక ఎలా అయితే 1, 2 ఇక్కడ ఉన్నటువంటివో ఈ రెండు ప్యారలల్గా వస్తున్నాయి కాబట్టి ఈ టోటల్ కాంబినేషన్ 1 + 2 అనేది 3 మైక్రో ఫారెడ్ అవుతుంది. ఇక్కడ 3 మైక్రో ఫారెడ్ టోటల్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇందాట్లో మనం చూసినట్లయితే ఇది ఇక్కడ కాంబినేషన్లో వచ్చేటువంటి 3 ఇవి మూడు కూడా మళ్ళీ సిరీస్లో వస్తాయి కాబట్టి 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 అనేది ఇక్కడ కూడా 1 మైక్రో ఫారెడ్ అవుతుంది. సో మళ్ళీ చేంజ్ ఎలా వస్తుందనేది చూద్దాం. ఇది ఇందాక వచ్చినటువంటి రిజల్టెంట్ నుంచి మనం మోడిఫై చేస్తే వచ్చింది. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ 1 + 2 అనేది ఇక్కడ ప్యారలల్గా ఉంది కాబట్టి దీని కాంబినేషన్ 3 మైక్రో ఫారెడ్ అవుతుంది. ఇది 3 అయినప్పుడు ఇవి కూడా మళ్ళీ ఇందాకట్లాగా మనకి మూడు కూడా సిరీస్ కాంబినేషన్లోకి వస్తున్నాయి. సో ఇక్కడ 3 ఈ సెట్ మొత్తం 3 ఇది 3. సో ఈ మూడు సిరీస్ కాంబినేషన్లో వస్తున్నాయి కాబట్టి మనకి ఎలా తీసుకుంటామంటే 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 ఇక్కడ అవుతుంది. ఫైనల్గా మనకు వచ్చేది 1 మైక్రో ఫారెడ్ అనేది మనం ఇందాక తీసుకున్నటువంటి టోటల్ సర్క్యూట్కి సంబంధించి రిజల్టెంట్ కెపాసిటెన్స్ వాల్యూ ఫైనల్గా మనకు వచ్చేటువంటి ఆన్సర్ 1 మైక్రో ఫారెడ్.